అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్ న్యూమరాలజిస్ట్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈరోజు జన్మ రహస్యాల గురించి లోషో గ్రిడ్ ద్వారా తెలుసుకోవచ్చు. చాలా మందికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి యోగాస్ ఉన్నాయి, ఎటువంటి రహస్యాలు ఉన్నాయి, ఈ నంబర్ ద్వారా మనం ఏ ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వచ్చు, ఏ వయసులో సక్సెస్ అవ్వచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చండి. ఇది మనకు ఆస్ట్రాలజీలో ఎలాగైతే జన్మ కుండలి వాడతారో న్యూమరాలజీలో కూడా ఈ లోషో గ్రిడ్ని వాడడం జరుగుతుంది. దీన్ని న్యూమరోస్కోప్ అని అంటారు, న్యూమరో బర్త్ చార్ట్ అని అంటారు. అయితే ఈ లోషో గ్రిడ్ ఎక్కువగా చైనాలో పాపులర్ అయిందండి. చైనా నుంచి మన దేశానికి రావడం జరిగింది కాబట్టి దీని పేరే లోషో అండ్ గ్రిడ్. అయితే ఈ లోషో గ్రిడ్ ఆధారంగా ప్రతి వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో 8 రకాల యోగాలు ఉంటాయి. అంటే ఈ లోషో గ్రిడ్ వర్టికల్గా 3 లైన్స్, హారిజాంటల్గా 3 లైన్స్ అండ్ క్రాస్గా 2 లైన్స్, మొత్తం 8 యోగాస్ ఉంటాయి. ఒక్కొక్క యోగాస్ ఎలా ఉంటాయి, వాటి స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుందాం. అయితే ఈ భూమి మీద 750 కోట్ల మందిలో ఎవరైనా సరే 1వ తేదీ నుంచి 31వ తేదీలో పుట్టాల్సిందే. కాబట్టి అసలు లోషో గ్రిడ్ ఎలా ఉంటుందో మనం ముఖ్యంగా చూద్దాం. చూడండి, లోషో గ్రిడ్ లో మనకి 1 నుంచి 9 వరకు నంబర్స్ ఉంటాయండి. ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ అయినా 1 నుంచి 9 వరకే ఉంటాయి. మళ్ళీ 11th నుంచి 31 వరకు మీరు 10వ తేదీన పుట్టారనుకోండి, 1 + 0 1 గానే తీసుకోవాలి. 11వ తేదీన పుడితే మీరు 2గా తీసుకోవాలి, ఎందుకంటే 1 + 2 2 అవుతుంది. 12వ తేదీ పుడితే 1 + 2 3 అవుతుంది. ఇలా అంటే 18 వరకు 1 + 8 9. ఇలా ప్రతి వ్యక్తి కూడాను 1 నుంచి 9వ నంబర్ సిరీస్లోనే పుట్టడం జరుగుతుంది. ఈ సిరీస్ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని రకాల యోగాలు ఉన్నాయి, వాటిని బట్టి మీ లైఫ్ ఏంటో తెలుసుకోవచ్చు. చూడండి, ముఖ్యంగా అసలు ఈ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసుకోండి. లోషో గ్రిడ్ లో 1 నంబర్ ఇక్కడ ఉంటుంది, కింద అన్నిటికంటే కింద ఉంటుంది. 2 నంబర్ ఇక్కడ పైన ఉంటుంది. 3 నంబర్, 4 నంబర్, 5 నంబర్, 6 నంబర్, 7 నంబర్, 8 నంబర్, 9 నంబర్. ఇలా పొజిషన్స్ మీరు కూడా ఒక పేపర్ మీద సేమ్ ఇలాంటి పట్టికని వేసుకొని, నేను ఎక్కడైతే ప్లేసెస్ వేసానో వాటి ఆధారంగానే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ని వేసుకోండి. చాలా ఎక్సలెంట్గా మీ లైఫ్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి. ఈ చార్ట్ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ ఏంటి, మీరు ఏం పని చేయగలుగుతారు, మీ ప్రొఫెషన్ ఏంటి కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు దీంట్లో బలరేఖలు చూడండి. చాలా మందిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అంటే ప్లస్ అండ్ మైనస్, బలాలు బలహీనతలు ఉంటాయి. ఇదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి బలాలు ఉన్నాయి, ఎటువంటి బలహీనతలు ఉన్నాయి కూడా మనం చూడొచ్చు. ముందుగా నిలువుగా 3 లైన్స్, 438 ఒక లైన్, 951 ఒక లైన్, 276 ఒక లైన్ అండి. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 4, 3, 8 ఈ 3 నంబర్స్ గనక ఉంటే, 4, 3, 8 గనక ఉంటే దీన్ని థాట్ ప్లేన్ అని అంటారండి. వెరీ ఎక్సలెంట్. వీళ్ళ ఆలోచన విధానం చాలా బాగుంటుంది. అంటే ప్రపంచం ఎక్కడైతే ఆలోచించడం ఆపేస్తుందో అక్కడి నుంచి వీళ్ళు ఆలోచిస్తారు. అంత ఎక్సలెంట్ థాట్ ప్లేన్ ఉంటుంది. రాబోయే కమింగ్ 5-10 ఇయర్స్ ట్రెండ్ని అంచనా వేయగలుగుతారు. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ పరంగా ఒక ల్యాండ్ కొన్నారండి, ఎక్కడో ఊరు బయట కొన్నారనుకోండి, వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఈ ల్యాండ్కి రాబోయే రోజుల్లో మంచి వాల్యూ ఉంటుంది. ఒక 5 lakhs పెట్టి ఊరు బయట ఒక ల్యాండ్ కొన్నారు, కానీ లాస్ట్ ఇప్పుడు రాబోయే 10 ఇయర్స్ ఈ 5 lakhs ల్యాండే 10 కోట్లు అవుతుంది. అటువంటి ట్రెండ్ని అంచనా వేసే కెపాసిటీ 438లో ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఈ 3 నంబర్లు ఉంటే మంచి అనలిస్ట్గా ఉంటారు. స్టాక్ మార్కెట్ అనలిస్ట్, వెరీ ఎక్సలెంట్. పొలిటికల్ లీడర్గా ఉంటారు. చాలా మంది రాజకీయాల్లోకి సక్సెస్ అవుతున్న వాళ్ళంతా ఈ 438 నంబర్స్ వాళ్ళే.
ఎయిట్ నంబర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ మూడింటిలోనూ. ఉదాహరణకు మన దేశ ప్రధాని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా 8 నంబర్ సిరీసే, మన్మోహన్ సింగ్ 8 నంబర్ సిరీస్, సీఎం రేవంత్ రెడ్డి 8 నంబర్ సిరీస్, తెలంగాణ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు 8 నంబర్ సిరీస్. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక 8 నంబర్ గనక ఉంటే మీ లైఫ్ లో సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు ఏదో ఒక దశలో మీ జీవితంలో రాజకీయ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఖాయం. కాబట్టి 438 అనేది థర్డ్ ప్లేన్ కనుక ఉంటే మీ ఆలోచన చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ లైన్ వచ్చేసి 951 అండి, విల్ పవర్ లైన్ అంటారు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 1, 5, 9 159 అండ్ 951 లైన్ అంటారు. ఇది విల్ పవర్ లైన్. ఈ 3 లైన్లు కనుక ఉంటే దృఢ సంకల్పం ఉంటుందండి, దృఢ సంకల్ప రేఖ అంటారు. ఇటువంటి వ్యక్తులు ఈ జన్మ తీసుకున్నాం కాబట్టి ఈ ప్రపంచంలో ఏదో ఒకటి సాధించాలి, చరిత్ర పుటలలో నా పేరు ఉండిపోవాలి అని పరితపిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ లో ఉండే నంబర్స్ 159. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ లో కనుక ఈ 3 నంబర్లు ఉంటే 100% మీరు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. మీ జీవితంలో మీరు అనుకుంటున్న సక్సెస్ ని కూడా మీరు సాధిస్తారు, ఎటువంటి సందేహం లేదండి. అయితే 951 లైన్ ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నైనా సరే అనుకున్నది మాత్రం సాధిస్తారు. సాధించేంత వరకు ఎటువంటి నిద్రపోయే ప్రసక్తి అనేది, ఇంత విల్ పవర్ ఉంటుంది. ఎన్ని కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటములు ఎన్ని ఎదురైనా సరే నేను సాధించగలను అని కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం వీళ్ళలో ఎక్కువగా ఉంటాయండి. అదేవిధంగా 276 దీన్ని యాక్షన్ ప్లాన్ అంటారండి. ఇటువంటి వ్యక్తులు ఆలోచన వచ్చిన వెంబడి దాన్ని కార్యాచరణ రూపంలోకి దిగుతారు. కొంతమంది మాటలు కోటలు దాటుతుంటాయి కానీ చేతలు మాత్రం దాటవండి. ఇటువంటి వ్యక్తులు ఈ 276 వాళ్ళే. కాబట్టి 276 ఉంటే వీళ్ళలో వాయిదా వేసే తత్వం ఉండదు, చాలా షార్ప్గా పనిచేస్తారు, చాలా అలర్ట్గా ఉంటారు. ఇప్పుడు మనం 438 తెలుసుకున్నాము, 951 తెలుసుకున్నాము, 276 యాక్షన్ ప్లాన్. ఒకసారి లైన్స్ చెప్తాను, మలరేఖలు చెప్తాను చూడండి. ఇది థాట్ ప్లేన్, ఆలోచన విధానము, విల్ ప్లేన్, దృఢ సంకల్ప రేఖ. అదే విధంగా 276 దీన్ని ఏమంటారంటే ముఖ్యంగా యాక్షన్ ప్లాన్ అంటే బాగా వర్క్ చేస్తారు, వాయిదా వేసే తత్వం ఉండదు. ఇప్పుడు నిలువుగా తెలుసుకున్నారు, ఇప్పుడు అడ్డుగా తెలుసుకున్నాం. అడ్డుగా అంటే 492 అండి, మెమొరీ లైన్ అంటారు. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 492 ఉంటుంది, వీళ్ళ మెమొరీ చాలా షార్ప్గా ఉంటుంది, షార్ప్ మెమొరీ, జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళంతా సాఫ్ట్వేర్, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ సైంటిస్టులుగా రీచర్స్ అంటే ఎక్కువగా రీసెర్చ్ చేస్తారు ఇటువంటి వాళ్ళు. దీన్ని మెమొరీ లైన్ అంటారు. నెక్స్ట్ 357 ఎమోషనల్ అండి. ఎక్కువ మంది చేతిలో మోసపోయేది 357. మీ డేట్ ఆఫ్ బర్త్ లో కనుక ఈ 3 నంబర్లు ఉంటే మీరు ఎక్కువ మంది చేతిలో మోసపోతారు, జాగ్రత్తగా ఉండండి. ఓపెన్ హార్టెడ్ గా ఉంటారండి, చాలా గుడ్ ఓపెన్ హార్ట్ పీపుల్స్ వీళ్ళే. 816 వీళ్ళు ప్రాక్టికల్ గా ఉంటారు. మనకు మహాత్మా గాంధీ డేట్ ఆఫ్ బర్త్ లో కూడాను ఈ 816 ఉండే ప్రాక్టికల్ గా ప్రతిదీ గుడ్డిగా నమ్మరు వీళ్ళు. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ అని మనస్తత్వంతో ఉంటారు. వీళ్ళకు ప్రాక్టికల్ గా కావాలి, ప్రూఫ్స్ కావాలి. కాబట్టి 816 అనేది ప్రాక్టికల్ లైన్. ఇప్పుడు అడ్డంగా 3 చెప్పుకున్నాము, నిలువుగా 3 చెప్పుకున్నాము. అంటే ఆలోచన విధానము, దృఢ సంకల్ప రేఖ, యాక్షన్ ప్లాన్, మెమొరీ లైన్, అదే విధంగా ఎమోషనల్ లైన్, ప్రాక్టికల్ లైన్ 6 అయిపోయాయి కదా. ఇప్పుడు మిగతా 2 ఏంటంటే 4, 5, 6 గోల్డెన్ లైన్ అండి. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ లో కనుక 4, 5, 6 కనుక ఉంటే 100% మీ లైఫ్ లో చాలా హైప్స్కి వెళ్తారు, చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు. అదే విధంగా 2, 5, 8 కనుక ఉంటే ఇది సిల్వర్ లైన్ అని అంటారు.
ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో కనుక 258 కనుక ఉంటే 100% మీరు ల్యాండ్స్, ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ అన్నిట్లో వస్తారు. ఇంకా మీరు రెంటెడ్ హౌస్ లో ఉంటారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లో 2, 5, 8 ఉండవండి. ఒకవేళ గనక ఉంటే 100% ల్యాండ్స్ పరంగా, ప్రాపర్టీస్ పరంగా బాగా కలిసి వస్తుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లో 258 లేని వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో కాకుండా ఫస్ట్ ఫ్లోర్ లో ఉండండి, చాలా బాగా కలిసి వస్తుంది. ఈ లో షో గ్రిడ్ మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కాల్ చేయండి.